ప్రస్తుత రోజుల్లో విద్య వైద్యం అనేవి అందరికీ అందని ద్రాక్ష పండులాగా మారిపోయాయి. సాధారణంగా అందాల్సిన నాణ్యమైన విద్య వైద్య సౌకర్యాలు సగటు మనిషికి భారంగా మారిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందించే ఆసుపత్రి కూడా ఉందంటే మీరు నమ్ముతారా? ఆసుపత్రిలో వైద్య చికిత్సలు వైద్య పరీక్షలు మాత్రమే కాదు, అవసరమైన సర్జరీలను కూడా పూర్తిగా ఉచితంగా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కూచిపూడిలో ఉంది ఈ ఆసుపత్రి. శాస్త్రీయ నృత్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన కూచిపూడిలో పూర్తి ఉచితంగా సేవలు అందిస్తోంది రవిప్రకాష్ సిలికాన్ ఆంధ్ర సంజీవని ఆసుపత్రి. భారతీయ జనతా పార్టీ నేత సాధినేని యామిని శర్మ ఇటీవల ఈ ఆసుపత్రిని సందర్శించారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి విశేషాలు చెప్తూ ఆమె చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్గా మారింది. భారతదేశ శాస్త్రీయ నృత్య రాజధాని కూచిపూడి మధ్యలో ఉన్న ఒక అసాధారణ ఆసుపత్రిని సందర్శించాను. ఆసుపత్రిని చూసి నేను నిజంగా ఆశ్చర్యపోయాను. అదో ప్రపంచ స్థాయి ఆసుపత్రి. పూర్తిగా దాతృత్వంతో నడుస్తోంది. రోగ నిర్ధారణ, వైద్య పరీక్షలు, శస్త్రచికిత్సలను కూడా సున్నా ఖర్చుతో ప్రజలకు అందిస్తోంది. బిల్లు లేదు, షరతులు లేవు, వివక్ష లేదు. సిలికాన్ ఆంధ్ర వ్యవస్థాపకుడు ఆనంద్ కూచిబొట్ల దార్శనికతతో సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాష్ సహా మరెంతో మంది సహకారంతో ఈ ఆసుపత్రి ఏర్పాటైంది. ఈ ఆసుపత్రిలో అధునాతన వైద్య పరికరాల నుంచి మౌలిక సదుపాయాల వరకు ప్రతిదీ నిబద్ధత, కరుణ, దార్శనికతను ప్రతిబింబిస్తుంది. ఇది కేవలం ఆసుపత్రి కాదు, ఇది మానవత్వం, సేవ, నిజమైన దేశ నిర్మాణం ఇలా ఉంటుంది అంటూ సాధినేని యామిని శర్మ ట్వీట్ చేశారు. మరోవైపు కూచిపూడి గ్రామంలో 200 పడకల సౌకర్యంతో సిలికాన్ ఆంధ్ర సంజీవని ఆసుపత్రి ఏర్పాటు చేశారు. సిలికాన్ ఆంధ్ర మద్దతుతో పాటుగా విరాళాల సాయంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఈ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాష్ ఈ ఆసుపత్రి నిర్మాణం కోసం అప్పట్లో భారీగా ఆర్థిక సాయం అందించారు. కూచిపూడి సహా దాని పరిసరాల్లోని 70 గ్రామాల ప్రజలకు ఈ ఆసుపత్రి ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ఆసుపత్రిలో జనరల్ మెడిసిన్ తో పాటు కార్డియాలజీ, గైనకాలజీ, చిన్నపిల్లల విభాగాలను ఏర్పాటు చేశారు. ఐసీయూలు, ఆపరేషన్ థియేటర్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఆసుపత్రి అందుబాటులోకి రావడంతో ఈ ప్రాంతవాసులు ఆధునిక వైద్యం కోసం విజయవాడకు వెళ్లాల్సిన అవసరం కూడా తప్పుతోంది.